యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ఈరోజు ఒక విధమైన మనస్పర్ధలు మీ కుటుంబం, స్నేహితులు మీ మధ్య, మీ శ్రేయస్సు కోరేవారి మధ్య తలెత్తే అవకాశం ఉంది. దీనివల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమస్యలన్నీ చాలా వరకు అవాయిడ్ చేయగలిగితే మంచిది. మీరు కాస్త ఓపిక పట్టి జాగ్రత్తగా మాట్లాడగలిగితే ఈ సమస్యలన్నీ వాటంతటికవే తొలగిపోతాయి. మేషరాశి రొమాన్స్. మీ భాగస్వామితో సదవగాహనను అభివృద్ధి చేసుకోవడానికి, మీ ప్రణయాన్ని ఎంజాయ్ చేయడానికి మీరు అనుమానంగా సందేహిస్తూ ఉండడాన్ని మానివేయాలి. చిన్న చిన్న తప్పులు దొర్లుతూ ఉన్నా వినటంలో ఎక్కువ ఫిర్యాదులు, పితూరీలు చెప్పడంలో తక్కువగాను ఫోకస్ చేయండి. మీ ప్రణయాన్ని ఇవి ఎప్పుడూ క్రొత్తగా, స్వచ్ఛంగా ఉండేటట్లు చేస్తాయి. ఎప్పుడూ కూడా ప్రోత్సాహకరమైన దృక్పథాన్ని కలిగి ఉండటం మీ ఆలోచన విధానాన్ని మంచి దారిలో పెట్టడమే కాకుండా మీ భాగస్వామి మనసులో, మీ సాహచర్యంలో ఒక భద్రతా భావాన్ని కలిగిస్తుంది. సరైన టైంలో మీరు చేపట్టే చర్యలు మీ భాగస్వామిలో మానసిక సంతృప్తినే కాకుండా మీ భవిష్యత్తులో మీరు స్థిరంగా ఉండటానికి ఒక గట్టి పునాదిని వేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. మేషరాశి కెరియర్. ఒక క్రొత్త ఉద్యోగం మీకు అనేక బాధ్యతలు తీసుకొస్తుంది. కంపెనీ యొక్క ఆశయాలకు తగ్గట్టుగా మీరు చాలా కష్టించి పనిచేయాల్సి ఉంటుంది. సంతోషకరమైన విషయం ఏమిటంటే నమ్మశక్యం కాని మీ గట్టి కృషి, శ్రమ విజయవంతం కావచ్చు. ఆఫీసులో మీకు ఒక ఛాలెంజింగ్ పనిని ఇవ్వడంతో మీ యొక్క సాంకేతిక నైపుణ్యాన్ని పరీక్షకు పెట్టవచ్చు. విజేతలుగా నిలవడానికి వినయ విధేయతలతో పనిచేస్తూ దాని మీదే మీ ఏకాగ్రతను పూర్తిగా నింపుతూ ఉండండి. దీనికి మీరు చాలా గణనీయమైన రివార్డును ఇవ్వబడతారు. మేషరాశి ఫైనాన్స్. దుస్తుల తయారీ లేక చేతి పనుల పరిశ్రమలలో పనిచేస్తూ ఉండే వారికి వారి అభివృద్ధి ఇంకా మెరుగైన రీతిలో కనిపిస్తుంది. ఆర్డర్లను సంపాదించడంలోనూ, ఆర్థిక స్థితిలోనూ కూడా. చేతి పనులలో చేసే ఐటమ్స్ కు మంచి గిరాకీ ఉంటుంది. ఈసారి మీ వ్యాపారంలో అభివృద్ధిని ప్రతిబింబించేట్టు చేస్తూ మీ గురించి, మీ ఉత్పత్తుల గురించి నలుమూలలా వ్యాపించేటట్లు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వండి. తప్పకుండా ఇంకా ఎక్కువగా ఆర్డర్లు వస్తాయి. మేషరాశి హెల్త్. ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతూ ఉంటే మీ మనస్సును మరల్చడానికి ఈరోజు ఏదైనా ఒకటి స్టడీ కోర్సు చేరటానికి, లేదైనా ఇంకో క్రొత్త హాబీని అలవరుచుకోవడం కానీ చేయండి. కాస్త శ్రమ తీసుకొని ఇంతవరకు చేయనటువంటిది ఏదైనా ఒకటి చేయడానికి ప్రయత్నించండి. లేకపోతే ఎంతో కాలంగా మీరు చేయాలనుకుంటున్న సహాయాన్ని చేయడానికి ఇంతకంటే మంచి టైం లేదు మీకు, పెద్దలు చెప్పినట్లు. వృషభ రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఇంట్లో చేయవలసిన జాబితాను తయారు చేయడం గుర్తుందా? ఈరోజు అటువంటి సమస్యలను ముఖాముఖిగా ఎదుర్కొని పరిష్కరించండి. ఎందుకంటే ఈరోజు అటువంటి సమస్యలన్నీ సులువుగా పరిష్కరించబడే రోజు కనుక మీ ఆప్తులు, ఇష్టలు మీకు సహాయపడుతూ చేయూతనివ్వడానికి వారిని ఎప్పుడూ ప్రసన్నంగా ఉంచుకోండి. వృషభ రాశి రొమాన్స్. ఈరోజు మీరు మీ భాగస్వామి ఇంట్లో కూర్చొని మరో సాయంకాలాన్ని ఇలాగే గడపడానికి అవకాశం ఇవ్వద్దు. బయటపడి టౌన్ అంతా రంగుల కళ్ళతో నింపివేయండి. ఏదైనా ఆనందంగా సరదాగా గడిచిపోయే కాలక్షేపం చేయండి. ఒక డ్యాన్స్ క్లాస్కో లేక ఒక సినిమా చూడటానికో ఇద్దరు కలిసి. ఇది తప్పకుండా మీ విసుగును, బోరుగా ఫీల్ అవ్వడాన్ని ఛేదించి మీరిద్దరూ మరోసారి ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని గురించి మరోసారి మాట్లాడుకోవటానికి అవకాశం ఇస్తుందని మీరు గ్రహిస్తారు. వృషభ రాశి కెరియర్. ఈరోజు మీ లక్ష్యాలన్నీ ఎంత విశిష్టమైనప్పటికీ కూడా మీ చేతిలోనే ఉన్నట్లు తెలుసుకోగలిగే అదృష్టాన్ని కలిగి ఉంటారు. మీ కలలను సాకారం చేసుకోవడంలోని ముఖ్యమైన అంశం మీ దీక్ష, పట్టుదలలు మాత్రమే. మీలో ఉన్న బలమైన శక్తులన్నిటినీ పోగు చేయండి ఈరోజు. అలాగే మీ ప్రాథమిక లక్ష్యాలపై మీ శక్తులన్నిటినీ ఫోకస్ చేయండి. మీ కలలన్నీ వాస్తవ రూపం దాలుస్తున్నట్లు మీరు కనిపెడతారు. మీ యొక్క కృషికి, కఠోర శ్రమకు, అంకిత భావానికి థ్యాంక్స్. ఆకాశాన్ని అందుకోండి ఈరోజు. వృషభ రాశి ఫైనాన్స్. ఈరోజు మీరు కాస్త డబ్బు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బంది పడతారు. మీకు ఎవరి వద్ద నుండో వస్తుందనుకుంటూ ఉండే సొమ్ము మీ చేతికి అందడంలో ఆలస్యం కావచ్చు. మీరు చెల్లించవలసిన అకౌంట్లను చెల్లించలేని పరిస్థితిలోకి నెట్టివేయబడతారు. ఈరోజు ఏదో విధంగా గడిపివేయండి. ఆటంకం మిమ్మల్ని నుండి, మీ దారి నుండి కూడా తొలగిపోవచ్చు తొందరలో. ఇతరులను మీరు ఇట్టి పరిస్థితిలో ఉంచినందుకు క్షమాపణలు చెప్పాల్సి ఉంటుంది వారికి. వృషభ రాశి హెల్త్. మిమ్మల్ని తలనొప్పి ఈరోజు బాధించవచ్చు. అతిగా శ్రమ పడటం, అధిక ఒత్తిడిని భరించడం వల్ల, కంగారు లేక అలసట వల్ల కూడా తలనొప్పి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్లను మీరు పాటించాలి. ధ్యానం లేక గట్టిగా లోపలికి గాలి పీలుస్తూ ఉండటం, ఎందుకంటే
ఇవి తరచుగా తలనొప్పి రావడాన్ని లేకపోతే దాని తీవ్రతను తగ్గించడానికి ఉపయోగపడతాయి. అలాగే మీ ఒత్తిడి స్థాయిలను కూడా తగ్గించగలవు. మిథున రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ సోషల్ స్కిల్స్ను పూర్తిగా ఉపయోగిస్తూ మీ లౌక్యాన్ని చతురతను కూడా ఉపయోగిస్తూ కొన్ని సున్నితమైన సంఘటనలను మేనేజ్ చేయగలుగుతారు. మీరు పనిచేసే చోట బయట కూడా ఈరోజు అందరూ చాలా తెలివిగా మసులుతున్నట్టు కనిపిస్తారు. అందుచేత మీరుగా తెలివిగా మసలటానికి ప్రయత్నించండి. మిథున రాశి రొమాన్స్. ఈరోజు మీరు అనుకోని చోట నుండి ప్రేమను కనుగొంటారు. మీ చిరకాల మిత్రుడి వద్ద నుండి కావచ్చు. ఈ మనోభావాలు చాలా కాలంగా మీలో మెదులుతూనే ఉన్నాయి. అయితే ఈ బాంధవ్యం పరిమళించటం దానికి ఈ టైం ఫలప్రదమైంది, అనుకూలమైంది. ఈరోజు మీకు లభించిన ఎక్స్ట్రా టైము ఈ కృత భాగస్వామిపై ఫోకస్ చేయడానికి ఉపయోగించండి. మీ ప్రత్యేకమైన ధ్యానంతో మీ ప్రేమాభిమానాలను, మీ మనోభావావేశాలను దానిపై కురిపిస్తూ అట్టహాసం చేయండి ఈరోజు. మిథున రాశి కెరియర్. మీ పనితనం యొక్క ఫలితాలను చూసి మీరు కొంచెం బాధపడుతున్నట్లయితే మీరు భయపడాల్సిందేమీ లేదు. ఇందులో అంతా సవ్యంగానే జరిగిపోతుంది. అలాగే మీరు అనుభవిస్తున్న ఒత్తిడి అంటూ పెద్దగా ఏమీ లేదు ఇక్కడని మీరు గమనిస్తారు. మిథున రాశి ఫైనాన్స్. తరిగిపోని మీ శక్తి, ఓపిక అధిక ఆర్థిక ఒత్తిళ్లను కూడా తట్టుకొని నిలబడగలిగేలా చేస్తాయి ఈరోజు. శుభవార్త ఏమిటంటే ఇటువంటి ఒత్తిడిని కలిగి ఉన్న పరిస్థితుల్లో కూడా మీరు ఏ విధమైన అసౌకర్యాన్ని ఫీల్ అవ్వకుండా ఉంటూ మీరు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. అందుచేత మీ లక్ష్యాలను నిర్దేశించుకోండి. అలాగే వాటిని చేరుకోవడానికి మీ ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకోండి. పనిలో మీ సామర్థ్యంపై ఎంత ఒత్తిడైనా రానివ్వండి, పర్వాలేదు. మీరు ఖచ్చితంగా విజేతలు అవుతారు. మిథున రాశి హెల్త్. మీరు అనుభవిస్తున్న కొన్ని చిన్న రుగ్మతలకు చికిత్సను తీసుకోవడానికి మీరు ప్రత్యామ్నాయ లేక ఒక సమగ్రమైన పూర్తిస్థాయి చికిత్స పైన మొగ్గు చూపిస్తున్నట్లు గమనిస్తారు. ఇటువంటి అవకాశాల కోసం మీ మైండ్ దాపరికం లేకుండా ప్రయత్నిస్తున్నది. మరికొన్ని మార్పులు చేసిన పద్ధతిలో చేసి చికిత్సలు మీకు ఆశించినంత స్థాయిలో పనిచేయలేదు కాబట్టి అన్ని రకాల చికిత్సా విధానాలను పరిశీలించండి. అయితే ముందస్తుగా మీరు ఒక క్వాలిఫైడ్ వృత్తి నిపుణుడిని సంప్రదించాలి తప్పనిసరిగా. కర్కాటక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు ఒక ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమం వైపు ఆసక్తిని చూపిస్తారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టండి. అది మీకు ఆనందాన్ని, సంతృప్తిని ఖచ్చితంగా కలుగజేస్తుంది. ఈ రకమైన చైతన్యం మిమ్మల్ని ఈ భూమిపైనే స్థిరంగా ఉన్నట్లు ఫీల్ అయ్యేటట్లు చేస్తుంది. అందుచేత ఇలాంటి అలవాట్లను మీరు పెంపొందించుకోవటం మంచిది. కర్కాటక రాశి రొమాన్స్. ఇటీవలే మీరు అనువైన భాగస్వామిని ఎంచుకోవటంలో వచ్చిన కన్ఫ్యూజన్ తొలగిపోయి విషయాలన్నీ మీకు పూర్తిగా అవగతమైపోయాయి కాబట్టి ఇప్పుడు వివాహానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం చూపులతోనూ కంటికింపుగా కనిపించినంత మాత్రాన మీరు నిర్ణయం తీసుకోకండి. అందం, ఆకర్షణ కంటికింపుగా కనపడడం అన్నవి కాస్త మోసపూరితమైనవి. అంత ఆకర్షణీయంగా కనపడిన ఒక వ్యక్తి మామూలు సంప్రదాయ పరిస్థితుల్లో ఒక చక్కటి ప్రేమాభిమానాలు కురిపించే వ్యక్తి అయి ఉండి భాగస్వామిగా సరైన వాడు కావచ్చు. ఈ వ్యక్తి కూడా మిమ్మల్ని అన్వేషిస్తూ ఉండటం ఖాయం. కర్కాటక రాశి కెరియర్. పనిలో మీరు సాధించిన విజయాలకు అభినందనలు, పొగడ్తలు అందుకుంటున్నట్లయితే పోటీదారుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. సంస్థ లోపల బయట కూడా మీ శత్రువుల మూలంగా మీపై అభియోగాలు మోపబడే అవకాశం ఉంది. అందుచేత ఈ విషయంలో బహుజాగ్రత్తగా ఉండండి. అలాగే అతిగా సమాచారాన్ని పంచుకోవడంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. వృత్తిపరమైన శత్రువులు చాలా హుషారుగా, చురుకుగా పనిచేస్తున్నారు. అయితే అటువంటి వాళ్లతో కఠినంగా ఉంటూ వారిని సరైన పద్ధతిలో హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. కర్కాటక రాశి ఫైనాన్స్. ఒకవేళ మీరు ప్రజా సంబంధాల రంగంలో ఉంటే ఈ రోజు మీరు విపరీతమైనంత బిజీగా ఉంటారు. ప్రస్తుతం మీరు ఉన్న మీ కరెంటు అకౌంట్ మిమ్మల్ని ఎక్స్ట్రా టైము, ఓవర్ టైం పనిచేసేటట్లు మీరు గమనిస్తారు. లేకపోతే వివిధ మార్గాల గుండా మీకు క్రొత్త అకౌంట్లు ప్రాప్తిస్తూ ఉండవచ్చు. అతి ఫలవంతమైన ఉత్పాదకత కలిగి ఉన్న ఈ టైంను సరైన పద్ధతిలో మీ లాభానికే సద్వినియోగం చేసుకోండి. కర్కాటక రాశి హెల్త్. హడావుడిగా ఉండే మీ పని షెడ్యూల్ మిమ్మల్ని అలసటకు గురిచేస్తుంది. మీరు చక్కటి ఆరోగ్యాన్ని కొనసాగించడం కష్టమేమో అనిపిస్తుంది. మీ పనికి మరియు విరామానికి మధ్య సరైన అవసరమైన మార్పులను చేసుకోవడం సముచితం అనిపిస్తోంది. ప్రారంభంలో కొన్ని డెడ్ లైన్లను అందుకోలేమేమో అని కంగారు మీ ఆందోళనను కలిగించి ఉండవచ్చు. కానీ కావలసినంత విశ్రాంతిని, అలాగే మీ కుటుంబంతో గడిపిన టైంను లెక్కలోకి తీసుకుంటే మీకు అందే లాభాలను గురించి తెలుసుకున్న తరువాత మీరు చాలా కన్విన్స్ అవుతారు. సింహరాశి ఓవర్వ్యూ.
ఈరోజు మీ సమీప బంధువులు స్నేహితులు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు వారి సహాయాన్ని కోరుతున్నట్లయితే మీ మిత్రుల నుండి మీ కుటుంబ సభ్యుల నుండి అందే సహాయ సహకారాలను పూర్తిగా ఉపయోగించుకోవలసిన అవసరం ఉంది. వారందించే సహాయ సహకారాలు మీకెంత విలువైనవో మీకు అర్థమవుతుంది. సింహరాశి రొమాన్స్. ఈరోజు మీరు చాలా సంతోషాన్ని పొందుతారు, ఎందుకంటే మీరు కోరుకున్నటువంటి భాగస్వామి మీ కుటుంబ సభ్యుల సమ్మతితో ఈనాటికి దొరికారు కాబట్టి ఇది మీకు ఒక అద్భుతమైన అనుభూతిని ఉపశమనాన్ని కలిగిస్తుంది. మీకు భవిష్యత్తులో అన్నీ మీకు సునాయాసంగా జరిగిపోయేటట్లు మీకోసం మీ భాగస్వామిని ఎంచుకోవడంలో సహాయపడినటువంటి కుటుంబానికి చెందిన వారిని మీ భాగస్వామిని ఎంచుకోవడంలో వారి అభిరుచి ఛాయిస్తూ మీరు సంతోషిస్తారు. మీ కుటుంబ సభ్యుల పూర్తి సహాయ సహకారాలతో మీరు మీ వివాహానికి తదితర కార్యక్రమాలను ప్రారంభించవచ్చు ఇప్పటి నుండే. సింహరాశి కెరియర్. మిమ్మల్ని ముఖాముఖి చూడలేని ఒక వ్యక్తి ఈరోజు మీ జీవితాన్ని దుర్భరం చేయాలని చూస్తూ ఉంటాడు. మీ సీనియర్ల ముందు అతను ఒక చెడ్డ వ్యక్తిగా నిలబెట్టాలని ప్రయత్నిస్తూ ఉండవచ్చు. అందుచేత మెళకువగా మీ జాగ్రత్తలు మీరు ఉండాలి. ఈరోజు మీ పనులన్నిటినీ పూర్తి చేయండి. ఏ విధమైన వ్యతిరేకతను మీరు ఒప్పుకోవడానికి కుదరని పరిస్థితులను రానేయకండి. అలాగే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా చూడటానికి కూడా. సింహరాశి ఫైనాన్స్. ఈరోజు ఆర్థిక అవకాశాలు ప్రభుత్వ సంబంధిత వ్యాపారాలలో చెప్పుకోదగ్గ మెరుగైన స్థాయిలో ఉంటాయి. మీ కార్యకలాపాలను నెమ్మదిగా సరైన మార్గంలోనే నడుస్తున్నట్లు గమనిస్తారు. మీ రాబడి వాస్తవంగా పెరుగుతుంది. ఈ అనుకూలంగా ఉన్న మంచి శుభప్రదమైన రోజును సద్వినియోగం చేసుకొని ఎంత పని వీలుగా ఉంటే అంత పనిని చేయించుకోండి. ఇక చూడండి మీ బ్యాంక్ అకౌంట్ ఎలా పెరిగిపోతుందో. సింహరాశి హెల్త్. ఈ మధ్యకాలంలో మీరు జాయింట్ల నొప్పి నుండి బాధపడుతున్నట్లయితే మీ గ్రహబలం ఈ రోజు మీకు ప్రోత్సాహకరంగా అనుకూలంగా ఉండటం వల్ల మీరు కాస్త ఉపశమనం లభిస్తుంది. మీరు 4 చోట్లకు వెళ్ళి మీ పనులు మీరు చేసుకుంటూ ఉండటానికి, అలాగే మీ మూడ్ కూడా బాగా ఉంటుందని మీరు ఆశించవచ్చు. ఈ ప్రోత్సాహకరమైన అవకాశాలను ఉపయోగించుకొని మీరు లైట్గా వ్యాయామం చేయండి. మీ పరిస్థితిలో దీర్ఘకాలపు లాభాలు కనబడాలంటే ఇది ఎంతో అవసరం. కన్యా రాశి ఓవర్వ్యూ. మీకు సంబంధించిన సామాజిక కార్యకలాపాలు వేడెక్కుతున్నట్లు కనిపిస్తుంది. ఈరోజు మీ స్నేహితులతో కలిసి కాలక్షేపం చేయడాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇతర విషయాలలో మీరు సాధించిన పురోగతి కూడా. ముఖ్యంగా మీ పనిలో ఇటువంటి బిజీగా ఉండే సమయంలో కూడా మీరు ఆనందాన్ని పొందగలిగే శక్తిని కలిగి ఉన్నారు. కన్యా రాశి రొమాన్స్. ఈరోజు మీకు కొంచెం గతుకులతో నిండి ఉన్నటువంటిది. మీ భాగస్వామితో తప్పించలేని ఒక చిన్న కలహం పెట్టుకోవలసి వచ్చినందుకని మీరు గ్రహిస్తారు. విషయాలన్నిటినీ వివరంగా మాట్లాడేందుకు టైం తీసుకోండి. అలాగే మీ కోరికల విషయంలో మీరు స్పష్టంగా ఉండే వైఖరిని అవలంబించండి. అనవసరపు అపోహలకు అపార్థాలకు తావివ్వకుండా ఉండటానికి. చివరికి మీరిద్దరూ కూడా పరస్పరం వింటూ అర్థం చేసుకుంటారు. ఒకరికొకరు సామరస్యాన్ని ఇంకా మెరుగుపరుచుకుంటూ మీ ఇద్దరి మధ్య మంచి అవగాహన పెంచుకుంటూ. కన్యా రాశి కెరియర్. ఈరోజు మీరు ఆఫీసులో చాలా సహనంతో మెలగాల్సి ఉంటుంది. దురుసుగా ప్రవర్తించే నైజం కాస్త మీలో కనిపిస్తోంది. కాబట్టి ఈరోజు మీతో పాటు మీకోసం కష్టపడి పనిచేసే వారితో చిన్న చిన్న వాదనలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఏమైనప్పటికీ మీరు మీ సహనాన్ని ఓర్పును పాటిస్తూ వృత్తిపరమైన నడవడికతో ఈ పరిస్థితి నుండి నెగ్గుకు రావాల్సి ఉంటుంది. ఈ సంఘటనలను ఏమీ పట్టించుకోకుండా మీ పనిని మీరు చేసుకుంటూ పోతే కొంతకాలానికి అన్ని విషయాలు వాటంతటవే సద్దుమణిగిపోతాయి. కన్యా రాశి ఫైనాన్స్. వృత్తిపరంగా ఉన్నటువంటి సంబంధాలు మీకు అనేక లాభదాయకమైన అవకాశాలను తీసుకొస్తాయి. అయితే ఇటువంటి అవకాశాలను అందిపుచ్చుకునే ముందు వాటి పూర్వాపరాలను పరిశీలించడం చాలా ముఖ్యం, అవసరం కూడా. మీలో ఉండే వివేకాన్ని, బుద్ధిని, జ్ఞానాన్ని ఉపయోగించాలి ఆర్థిక లాభాలను పొందాలంటే. ఇది మీకు మీ ప్రాజెక్టులను సక్రమంగా పూర్తి చేయడంలో ఎంతో సహాయపడుతుంది. మీకు కొత్త ఐడియాలను ఇస్తూ నిరంతరం మీరు దీక్షగా చేస్తూ ఉండే కృషి, శ్రమ మీ యొక్క ఆర్థిక లక్ష్యాలను మరియు జీవితాశయాలను సాధించడానికి వీలు కలిగిస్తాయి. భవిష్యత్తులో ప్రాజెక్టుల కోసం వ్యూహాత్మకమైన ప్లానింగ్ చాలా అవసరమని సలహా ఇవ్వబడుతున్నారు మీరు. కన్యా రాశి హెల్త్. నరాలు బిగుసుకుపోయే వ్యాధితో బాధపడుతూ ఉంటే వారు ఈ రోజు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఈ సమస్య తీవ్ర రూపం దాల్చే అవకాశాలు బాగా ఉన్నాయి. కాబట్టి మీరు ఇంకా అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటే దీనిని తప్పించడానికి ప్రయత్నించండి వీలైన తొందరలో. ఎందుకంటే బరువును తగ్గించుకోవటం మీ ఆరోగ్యానికి శ్రేష్టమైన మార్గం. మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకోవడానికి కేవలం కూరగాయలతో చేసిన ఆహారాన్ని తీసుకోండి. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ
మీ దైనందిన జీవిత చర్యలో యోగాను కూడా ఒక భాగంగా చేరిస్తే మీరు అత్యధిక లాభాలను పొందుతారు. తులారాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు చాలా సోషల్గా ఉండాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఒక డ్యాన్స్ ఫ్లోర్ను కూడా ఢీకొనవచ్చు. మీ మిత్రులతో ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ బంధుత్వాలు అనేవి పాజిటివ్గా ఆలోచించే సరళిపై ఆధారపడి ఉంటాయి. అందుచేత మీ చుట్టూ ఉండేవారితో కాలక్షేపం చేయడంలో సంతోషం ఆనందాన్ని పొందుతూ అయినా జాగ్రత్త వహించడం అవసరం. తులారాశి రొమాన్స్. మీ భాగస్వామి యొక్క బలమైన పర్సనాలిటీని చూసి మీరు మంత్రముగ్ధులవుతారు. ఒకరికొకరు తమ సాన్నిహిత్యంలో ఎంజాయ్ చేయాలంటే ఒక చక్కటి వినోదభరితమైన ట్రిప్ను ప్లాన్ చేయాలి. మీరు ఒక మంచి చోట ప్రశాంతంగా నిశ్చలంగా ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేనటువంటి చోట, ఇది ఇద్దరు ఒకరికొకరు బాగా తెలుసుకోవడానికి వీలు కలిగిస్తుంది. అది కాకుండా ఇటువంటి ప్రణయభరితమైన ట్రిప్ను ప్లాన్ చేయడానికి బోరుగా ఫీల్ అవ్వకుండా మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మీ వ్యవహారాన్ని చక్కబెట్టడానికి కాదు, దాంట్లో ఒక నూతన జీవితాన్ని నింపడానికి కూడా. తులారాశి కెరియర్. ఈరోజు ఈ మధ్య ఉద్యోగపరంగా సంభవించిన కొన్ని మార్పులను పరిశీలించి అభివృద్ధి దిశగా చేయబడిన మార్పులకు మీరు కృతజ్ఞులై ఉండండి. మీకు సహాయం చేయడం కోసం తమ ఆపన్న హస్తాన్ని అందించిన వారికి ఈరోజు మీ ధన్యవాదాలను తెలపండి. వారి సహాయ సహకారాలు లేకుంటే ఈరోజు మీరెక్కడున్నారో అక్కడ ఉండేవారు కాదు. ముందుకు సాగిపోవడానికి జాగ్రత్తగా ఒక ప్రణాళికను తయారు చేసుకోండి. తులారాశి ఫైనాన్స్. పనిలో మీరు ఒక బలమైన శక్తిగా ఎదగాలంటే, అలాగే మీ ఆర్థిక పరిస్థితిలో కూడా మీరు భావ సారూప్యత, సృజనాత్మకత ఉన్నటువంటి వారిలో చేతులు కలపవలసి ఉంటుంది. ఇది మీ యొక్క ప్రతిభను, ప్రజ్ఞను చూపించడానికి మీకు ఒక అవకాశాన్ని కలిగిస్తుంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం మీ శ్రేయస్సు దృష్ట్యా మీకే మంచిది. మారుతున్న పద్ధతులు, సాంకేతిక అభివృద్ధితో పాటుగా మీరు కూడా మీ నైపుణ్యాన్ని ఉపయోగించవచ్చు. ఒక పెట్టుబడిలాగా మీలో ఉన్న శక్తి సామర్థ్యాలను సరైన రీతిలో ఉపయోగించుకోవడానికి మీ శక్తి సామర్థ్యాలపై ప్రోత్సాహకరమైన దృక్పథంతో ఫోకస్ చేయండి ప్రతిభావంతంగా ఉండటానికి. తులారాశి హెల్త్. ఈ రోజు మంచి అలవాట్లను పాటించడం వల్ల మరియు క్రమశిక్షణతో ఉంటూ ఉండడం వల్ల అమిత లాభాలను పొందుతారు. మీరు ఆరోగ్యకరమైన తిండికి ఆహారపు అలవాట్లను అలవర్చుకున్నట్లయితే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండటం వల్ల కూడా, అలాగే మీ ఫిట్నెస్కు సంబంధించిన ఆశయాలను కూడా మీరు నెరవేర్చుకోగలుగుతారు ఏ విధమైన ఇబ్బంది లేకుండా. ఒకవేళ మీరు భౌతికంగా సమస్యలు ఏమైనా ఎదుర్కోవలసి వస్తే, అంటే నొప్పులు వంటివి, మానసిక కలతలు, కోపం, భయం మొదలైనవి, వాటిని నిర్లక్ష్యం చేసి అలాగే వదిలేయకుండా చూసుకోవాలి. వాటికి శాశ్వత పరిష్కారాన్ని కనిపెట్టడానికి ప్రయత్నించండి నిజాయితీతో. ఈరోజు మీ ఆరోగ్యాన్ని విప్లవాత్మకమైన మార్పులతో బ్రహ్మాండంగా మెరుగుపరుచుకోగలుగుతారు. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. ఈరోజు ఒక వయసు మీరిన పెద్దాయనతో మీ బాంధవ్యాలు కాస్త ఇరుకున పడవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా పెద్ద చిక్కులో పడినట్లయితే దానిని పరిష్కరించేందుకు ఇది అనువైన టైము. కనీసం సమస్యను చర్చించుకొని పరిష్కారానికి మీరు ప్రారంభం చేయవచ్చు. అయితే మీ నోటిని మీరు ఎంతో అధీనంలో ఉంచుకోవడం అవసరం. వృశ్చిక రాశి రొమాన్స్. ఈరోజు మీ భాగస్వామితో ప్రేమలో మునిగిపోయే రోజు. మీతో సరదాగా ఖుషీగా తనివితీర గడపడానికి మీరు వారికి అవకాశం ఇవ్వడంలో ఫ్రీగా ఫీల్ అవ్వచ్చు. దానికి మీరు అర్హులే కాబట్టి, అలాగే మిమ్మల్ని తృప్తిపరచడం కోసం ఈ విధంగా చేయడాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు కూడా. ఇటువంటి ఘడియలను అత్యధికంగా అనుభవించండి. ఒకరి కోసం ఒకరికి కావలసినంత టైము, ఓపిక ఉన్నట్లు అనిపిస్తోంది కాబట్టి. వృశ్చిక రాశి కెరియర్. ఇటీవల కాలంలో పనిలో ప్రోత్సాహకరమైన అభివృద్ధిని మీరు గమనించే ఉండవచ్చు. అలాగే భవిష్యత్తులో ఈ అభివృద్ధి మీ విజయానికి పునాదిగా మారవచ్చు. మీరు ఆశించవచ్చు. ఇన్నాళ్ల నుండి దూరం నుండి ఆశగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త అటువంటి దానికోసం ఎదురు చూస్తున్న వారికి అందవచ్చు. చదువులపై విజయాన్వేషణ తీవ్రంగా కొనసాగిస్తున్న విద్యార్థులు అలాగే విజయాన్ని సాధించడాన్ని వారి వారి ప్రయత్నాలతో కొనసాగిస్తూనే ఉంటారు. వృశ్చిక రాశి ఫైనాన్స్. కొంతమేరకు మీ ఆస్తిపాస్తులను మెరుగుపరచడానికి ఎక్కువగా ఖర్చు చేయవలసిన అవసరం మీకు రాబోతుంది. మీ తాహతు బడ్జెట్ను మించి అధికంగా చేయవలసి రావడంతో ఇటువంటి ఆస్తిపాస్తులను మెరుగుపరచుకోవడంలో, అంటే ఇల్లు లేక భూమి మొదలగు వాటిని, మీరు కాస్త ఆర్థిక ఒడిదుడుకులలో చిక్కుకునే అవకాశం ఉంది. మీరు ఈ రోజు చేసే ఈ ఖర్చు భవిష్యత్తులో ఎప్పుడో ఒకప్పుడు మీకు చాలా లాభదాయకమైంది కాబట్టి డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడకండి. వృశ్చిక రాశి హెల్త్. ఈ రోజు కాస్త కులాసాగా ఉన్నట్లుగానే ఫీల్ అవుతారు. మీరు కిందటి కొద్ది రోజులుగా అంతగా బాగోలేని అనారోగ్యంతో ఉండి తక్కువ ఒత్తిడి స్థాయి, తక్కువ బ్లడ్ ప్రెషర్ను కలిగిస్తుంది. మిమ్మల్ని హాయిగా ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉండేలాగా
మీ ఆరోగ్యం ఈరోజు పాజిటివ్గానే ఉంది. అలాగే మీ గ్రహాలు కూడా మంచి పొజిషన్లోనే ఉన్నాయి. మిమ్మల్ని ఫిట్గా ఉన్నట్లు చేస్తూ బయట సరదాగా కాలక్షేపం చేయండి. లేకపోతే మీరు కొంతకాలంగా కన్నేసి ఉంచిన జిమ్ వైపు నడవండి. మీ పూర్తిస్థాయి ఫిట్నెస్ నిలబెట్టుకోవడానికి, దీర్ఘకాలపు లాభాన్ని పొందటానికి. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ధనుర్రాశి ఓవర్వ్యూ. మీకు దగ్గరగా ఉండే ఒక స్నేహితునితో పెంచుకునే అనుబంధం మీకు సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు చిన్న సమస్యలను, శత్రుత్వపు ఆలోచనలను మీ సంబంధ బాంధవ్యాలపై చూపే ప్రభావం ఇంకా మెరుగైన వైపుకే ప్రయాణిస్తుంది. పాత మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకునే టైం ఇది. మీరందరూ కలిసి జీవిస్తుంటే ఆత్మాభిమానాలన్నీ వాటంతటికవే పెరుగుతాయి. ధనుర్రాశి రొమాన్స్. మీరు ప్రేమించే వారితో సెలవు రోజును కాస్త బయటపడి కాలక్షేపం చేయడంపై పరిశీలించవలసిన రోజు. బహుశా ఈవేళ మీరు వెళ్ళకపోవచ్చు, కానీ మీ మైండ్లో ఒక ప్రణయభరితమైన విహారయాత్ర గురించి ఆలోచన ఊగిసలాడుతోంది తరచుగా. ఉత్తరం దిక్కు ఈరోజు ప్రేమికులకు చాలా అనువైన రోజుగా కనిపిస్తోంది. అందుచేత మీరు ఎటైనా బయలుదేరి వెళ్ళాలని ప్లాన్ చేస్తుంటే మీరు తెలుసు ఎటువైపు వెళ్ళాలో. ఈ ప్రణయభరితమైన విహారయాత్రను ఎంజాయ్ చేయండి. ధనుర్రాశి కెరియర్. పనిలో ఉండే జటిలమైన పరిస్థితులు, సంఘటనలు మీరు అభివృద్ధిలోకి రావడానికి అవకాశాన్ని ఇస్తాయి. మీ చేతుల నుండి అటువంటి అవకాశాన్ని జారిపోనివ్వకండి. మీ సమయస్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని అలాగే ఉండనివ్వండి. మీరు విజేతలుగా అవ్వాలంటే ఇది మీకు అనుకోని, ఆశించిన ఒక వరం లాంటిది. దీనివల్ల మీ బాస్కి మీరంటే ఏమిటో కూడా మీరు పరోక్షంగా చెప్పినట్లవుతుంది. సరైన ఇంప్రెషన్ను కలుగజేయండి. ధనుర్రాశి ఫైనాన్స్. ఆర్థిక రంగంలో కాస్త గడ్డు పరిస్థితిని అధిగమించడానికి, మీరు ప్రణాళికలు వేసుకోవటానికి, సరైన నిర్ణయాలు తీసుకోవటానికి చాలా వరకు మీ టైంను వెచ్చించవలసి ఉంటుంది. అయితే మీరేమీ కంగారు పడక్కర్లేదు. మీ వృత్తిపరమైన అనుభవం, నైపుణ్యం, గట్టి పట్టుదల మీకే విధమైన అసౌకర్యం కలగకుండా ఇటువంటి గడ్డు కాలాన్ని వెళ్లబుచ్చాటు చేసుకోవటానికి మీకు దోహదపడతాయి. అన్ని వేళలా మనకు పరిస్థితులు అనుకూలంగా లాభసాటిగా ఉండకపోవచ్చు. కొన్ని క్లిష్ట పరిస్థితులు కూడా సంభవిస్తూ ఉండవచ్చు. ఒక్కోసారి ఇటువంటివి సంభవిస్తూ ఉన్నా మీరు మాత్రం మీకు చేతనైనంత వరకు మంచి నిర్ణయాలను తీసుకుంటూ ఉండండి. ధనుర్రాశి హెల్త్. ఈరోజు మీ ఆరోగ్య పరిరక్షణకై మీరు కొన్ని ముందు జాగ్రత్తలను తీసుకునవలసి ఉంటుంది. మంచి ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండటానికి మీరు ఏ విధమైన వివాదాస్పదమైన విషయాలను తలదోచకండి. అది మిమ్మల్ని మానసిక సంక్షోభానికి గురి చేస్తుంది. మీ మూడ్ను చెడగొట్టుకోకుండా ఉండడం వల్ల మీకు మీ శ్రేయస్సు దృష్ట్యా మంచిది. కేవలం తినడం కోసమే అన్నట్లు ఏది పడితే అది తినవద్దు. మీరు తీసుకునే ఆహారం పౌష్టికమైనది, తినడానికి అనువైనది అన్న విషయాన్ని నిర్ధారించుకున్నాకే తినండి. మకర రాశి ఓవర్వ్యూ. ఈ సాయంకాలాన్ని ప్రార్థన మరియు ధ్యానం చేయటానికి ఉపయోగించండి. మీలో ఉండే ప్రశాంతతను కనుక్కోవడానికి ప్రయత్నించండి. మీ అంతరాత్మతో మీరు సంబంధం పెట్టుకొని టచ్లో ఉంటారు. అంతర్లీనంగా అలాగే మీ అంతరాత్మను కనుగొనటానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇలాంటి విషయాలు మీకెంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మకర రాశి రొమాన్స్. ఈరోజు మీ నక్షత్రాలన్నీ మీ జీవితంలో కొన్ని అద్భుతమైన అనుభూతులను సృష్టించాలని చూస్తున్నాయి. ఈ చక్కటి వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచానికి మీ మొహంలో వెలిగిపోతున్న నమ్మకమైన విశ్వాసంతో ఉండే ఆ చిరునవ్వును చూపించండి. మీ భాగస్వామి మీ గురించి, మీ మనసులోని భావాలను గురించి నిర్భయంగా చెప్పండి. అలాగే తిరిగి ఎంత నిజాయితీతో, ఎంత స్థాయిలో మీకు ప్రేమాభిమానాలు చూపించబడతాయో చూడండి. ఈరోజు మీ భాగస్వామి జీవితంలో మీరు ఒక పెద్ద మార్పును, తేడాను తీసుకురాగలరు. ఆల్ ది బెస్ట్. మకర రాశి కెరియర్. మీ సహోద్యోగుల నుండి లభించే సపోర్టు మీ శక్తి సామర్థ్యాలను ఒక క్రమ పద్ధతిలో ఉపయోగించుకుందుకు పనికి వస్తుంది. అయినప్పటికీ మరికొన్ని క్రొత్త ప్రాజెక్టులను, క్రొత్త వ్యూహాలను రూపకల్పన చేయడం ద్వారా, వాటిని సులువుగా నిర్వహించడం ద్వారా మీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించడానికి ప్రయత్నించడం మీకు అవసరం అవ్వచ్చు. మీరు మీ సభ్యులందరితో కలిసి ఒక బృందంగా పనిచేయండి. అయితే మీరు చేసిన పనికి రావలసిన గుర్తింపు వచ్చేటట్లు చూసుకోండి. మీ సహచరులకు సపోర్ట్ ఇవ్వండి. తిరిగి వారందరూ మీకు తమ వంతు పూర్తి సహకారాన్ని అందిస్తారు. మకర రాశి ఫైనాన్స్.
ఈ రోజు మీ రాబడిని పెంచుకోవడానికి వివిధ అవకాశాలను పరిశీలించవలసిన టైము. ఖాళీగా ఉండే మీ టైమును ఎలా సద్వినియోగం చేసుకోవాలో, మీ నైపుణ్యాన్ని ఎలా ఉపయోగించి రాబడిని ఎలా పెంచుకోవాలో పరిశీలించండి. బహుశా మీ ఇంటి వద్ద నుండి కాకుండా మీరు నడపగలిగే వ్యాపారం దేన్నైనా చేయగలరేమో చూడండి. మీ ముందున్న అవకాశాలన్నింటినీ పూర్తిగా పరిశీలించండి. ఎందుకంటే ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితిని ఇంకా అభివృద్ధి చేసుకోవటానికి మీ మనసును లగ్నం చేసి మీరు చేసే ప్రయత్నాలన్నీ విజయప్రదాన నడిపించగలవు అనే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మకర రాశి హెల్త్. ఈరోజు మీ చర్మానికి సంబంధించినంత వరకు ఒక మంచి రోజు. ఒకవేళ మీ చర్మంపై ఉండే ఆ మచ్చలతోనూ లేక ఇతర చర్మ సంబంధిత రుగ్మతలతోనూ బాధపడుతూ ఉన్నట్లయితే అవన్నీ క్లియర్ అప్ అవుతాయని తెలుసుకుంటారు. మీ చర్మ సౌందర్యాన్ని పెంచి పోషించుకునే ఈ విధానాన్ని కొనసాగిస్తూనే ఉండండి. మీ చర్మానికి సంబంధించినంత వరకు ఇవన్నీ ప్రోత్సాహకరమైన మార్పును తీసుకువస్తాయి. కాబట్టి మీ చర్మ సౌందర్యం ఇలాగే అభివృద్ధి పదం వైపు కొనసాగుతూ ఉండటం మీరు గ్రహిస్తారు. ఈరోజు కుంభరాశి ఓవర్వ్యూ. ప్రశాంతమైన వాతావరణంలో ధ్యానం చేయడానికి ఇది చాలా మంచి టైము. చాలా కాలంగా మీరు అధిక శ్రమ పడుతున్నారు. ఇటువంటి బ్రేక్కు పూర్తిగా అర్హులైన మీరు ఈ అవకాశాన్ని రిలాక్స్ అవ్వటానికి ఉపయోగించుకోండి. అది మీకే చెందుతుంది. ఎలాగైనా సరే అధికమైన పని మీ ఆరోగ్యానికి హాని చేస్తుందని గమనించండి. కుంభరాశి రొమాన్స్. ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు మిమ్మల్ని సంతోషంగా ఆనందంగా అనుభూతిని పొందేటట్లు చేస్తూ ఇంకా బ్రతకాలనే ఆశను రగిలిస్తూనే ఉంటారు మీలో. ఈరోజు మీకు ఇటువంటి వ్యక్తి తారసపడి మీలో ఆశను రేకెత్తిస్తూ ఈ తరహా అనుభూతిని కలిగిస్తాడు. ఆ వ్యక్తితో మీ ప్రణయాన్ని, అటువంటి భావాలను నిర్భయంగా దాపరికం లేకుండా నిజాయితీగా పంచుకోవడానికి సిద్ధంగా ఉండండి. కుంభరాశి కెరియర్. అన్ని అడ్డంకులను తొలగించుకుంటూ ఈ రోజు మీ పై అధికారులను ఇంప్రెస్ చేసే రోజు. వారిపై అనుకూలమైన ఒక ఇంప్రెషన్ పడేటట్లు చేయాలని, తద్వారా ప్రమోషన్ పొందాలని మీరు ఆశిస్తూ ఉంటే ఈరోజు మీ శక్తి మేరకు కృషి చేయండి. ప్రమోషన్ కోసం మిమ్మల్ని వేరే ఒకరుగా విభజించి పరిగణించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ గేమ్లో మీరు శిఖరాగ్రాన ఉన్నట్లయితే వారు దీనిని గమనించే అవకాశం ఉంది. అలాగే మీరు తొందరలోనే లబ్ధిని పొందటానికి మంచి అవకాశాన్ని కలిగి ఉంటారు. కుంభరాశి ఫైనాన్స్. ఈ రోజు మీరు విలాసాలలో మునిగి తేలుతూ ఉండాలనే ఆలోచనతో ఉండే రోజు. బహుశా నగలు కొనాలనే ఉద్దేశం మీ మైండ్లో ఊగిసలాడుతోంది. అంతకంటే ఇంకా విలాసవంతమైనది, ఖరీదైనది కాకపోతే మీరు ఈ రోజు విచ్చలవిడిగా కాలక్షేపం చేయవచ్చు. కానీ అతిగా మీ పరిధులను దాటి మాత్రం పోకండి. బ్యాంకును బద్దలు కొట్టేటట్టుగా మీరు స్థితప్రజ్ఞులు, వాస్తవ దృష్టితో ఉండేవారు. కానీ జీవితంలో మేలైన మెరుగైన వైపుపై కూడా మీ మమకారం అనుభవించాలనే ఆశ మీలో ఇంకా ఉంది. అయితే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండండి, మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ. కుంభరాశి హెల్త్. ఈ మధ్యకాలం అంతా మీకు తలనొప్పి, ఒళ్ళు నొప్పులు మయం అయి ఉండవచ్చు. అయితే ఈరోజు మీకు కాస్త ఉపశమనం లభిస్తుంది. ముందు కాలానికి సిద్ధంగా మీరు మీ మైండ్ను రిలాక్స్ అవనివ్వండి. అలాగే శారీరకంగా కూడా ఇటీవల కాలంలో ఆరోగ్య సంబంధిత అంశాలు ఏమైనా తలెత్తి ఉంటే వాటిని ఈరోజు మీరు చక్కబెట్టుకోవచ్చు. జీవిత శైలిలో కాస్తంత మార్పును తీసుకువస్తూ మంచిగా మారిన మీ మూడ్, మీ ఆరోగ్యం కూడా మెరుగవడానికి దోహదపడవచ్చు. మీనరాశి ఓవర్వ్యూ. ఈరోజు బయటకు వెళ్ళి క్రొత్త వారిని కలవాలని చాలా ఆతృతగా ఉంటుంది మీకు. గత కొద్ది కాలంగా మీ సాంఘిక జీవితం కాస్త బోరింగ్గాను, నిర్లిప్తంగానూ ఉన్నట్లు గ్రహిస్తారు. ఎవరైనా ఒక మంచి మిత్రుడితో కలిసి బయటకు వెళితే మీరు ఇంకా ఎంతమందినో కొత్తగా కలుసుకోవచ్చు. మీనరాశి రొమాన్స్. మీరిద్దరూ కలిసి ఉమ్మడిగా ఎదుర్కొనడం వల్ల మీ సంబంధాలలో ఉండే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఈరోజు మీ సంబంధాలన్నీ ఎప్పుడూ తీయని జ్ఞాపకంగా, ఆనందంగా ఎంజాయ్ చేయగలిగేలాగా ఉంచడానికి మీరిద్దరూ కలిసి కృషి చేయాలి ఎల్లప్పుడూ. ఇది ఇలా సాగిపోతూ ఉండటానికి ప్రతిసారి కూడా మీరు ఒకరికొకరు సలహాలను ఇచ్చి పుచ్చుకుంటూ ఉండండి. దీర్ఘకాలం ఉండగలిగే సంబంధ బాంధవ్యాలకు సరైన అవగాహన ఒక పునాదిగా పనిచేస్తుందన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మీనరాశి కెరియర్. ఆఫీసులో ఉండే మీ సహోద్యోగులతో కొంతసేపు మీరు ఎంజాయ్ చేసే టైం ఈరోజు. అయితే పని గురించి మాత్రం ఏ విధమైన చర్చలు చేయకండి. ఈ టైంలో మీరందరూ బయట సరదాగా కాలక్షేపం చేయవలసినటువంటిది. అన్ని విషయాలను తేలికగా తీసుకుంటూ మంచి టైమే గడిపేయండి. మీనరాశి ఫైనాన్స్. ఇది మీకు చాలా లాభదాయకమైన రోజుగా గమనిస్తారు మీరు. అలాగే వ్యాపారంలో మీ ఊహలన్నీ కూడా విజయవంతమవుతాయి అన్నట్లు కనిపిస్తోంది. కొత్త వ్యాపారంలో కొంచెం రిస్క్ను తీసుకోండి. ఒకవేళ మీరు ఒక వృత్తి నిపుణుడి వద్ద నుండి మీ ఆస్తి విషయంలో మీరు ఎంచుకునే ఆప్షన్ దేనిపై చూపించాలన్న విషయంపై ముందుగా ఎవరితో మాట్లాడాలి అని సలహా తీసుకోండి.
మీనరాశి హెల్త్, యోగా చేయడంలో మీరు అమితాసక్తితో ఉన్నట్లు చూస్తుంది. యోగాను మీరు కొంతకాలంగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా లేక ఇప్పుడే ప్రారంభించిన యోగా మైండ్ను శరీరానికి చాలా గొప్పగా పనిచేస్తుంది. ఈరోజు మీరు మీలో ఈ సంబంధాన్ని ఇంకా మెరుగుపరుచుకోవాలని, బలోపేతం చేసుకోవాలని ఎక్స్ట్రా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఈరోజు మీరు ఫీల్ అవుతూ ఉండే ప్రశాంతతను, నిశ్చలత్వాన్ని ఎంజాయ్ చేయండి.